పార్టీ భూములేక జెండాలో పాతిందో అప్పటి నుంచే ఎల్లన్నా మల్లన్నా అన్నారు. ఎందుకంటే మా భూమిలో వచ్చి రేపు జెండాలు పోస్తారో ఎట్లో అనేటువంటిది సంఘ నాయకులను చేసేసి సంఘ నాయకులు పనికి పిలిచారు. ఆ రోజు బయట నీళ్ళు పెట్టే వాళ్ళు అక్కడ వచ్చినటువంటి భూస్వాములు మంచి మంచి గ్లాసుల్లో టీలు ఇచ్చి మా వాళ్ళని చేశారు. ఎందుకంటే ఆ రోజు నిజంగా ఈ రోజు నేను గౌరవంగా గర్వంగా చెప్పుకోవడం లేదు, కానీ ఆ రోజు మనం పనిచేసినటువంటి ఏరియాలో 3 ప్రాంతాల్లోనూ సంఘం చేతుల్లోనే ఉండేది. ఏం జరిగినా అక్కడ జరిగేదే ఉండేటువంటిది. ఆ రోజు కాండారం పార్టీ పండుగ ఇవన్నీ జరిగేటువంటిది. ఈనాడు పరిస్థితి ఏమైంది అంటే ఈ రోజు మనము అక్కడోడు ఇక్కడోడు తలోదిక్కపోవడం వల్ల ఏం పీక్కుంటారులే వీళ్ళు మనం పీక్కుంటున్నాం కదా అనేటువంటిది ఒకే ఒక కారణంతో మనల్ని ఇబ్బందులు చేశారు. మనం నిన్న మొన్నటువంటి చూస్తున్నాం, ఎన్నో చీలుకలు పెలుగులు చేసినట్టు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. అయ్యా స్వామి, ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు, ధరణి వెల్ఫేర్ అసోసియేషన్, దీంట్లో చేరండి, మనం అంతా కలిసి చేసుకున్నాం, మన పదం. ఇంకా ఈ ప్రపంచంలో మనుషుల్ని మనిషిగా చూసేటువంటి దాతలు ఉన్నారు, మనిషిని మనిషిగా చూసేటువంటి మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోదాం, మనం ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే ఈ ఏర్పాటు మళ్ళా వస్తాడు, మనతో కొట్లాడాలి. చాలా మంది వచ్చేసి మన వాళ్ళ మిత్రులు వచ్చేసి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందేమో కానీ మనం పోయి కొట్టాలు వేస్తాం, ఎన్నో సంఘాలు వేస్తున్నాయి, పోయి 5 ఎకరాలు ప్రభుత్వం భూమిలో కొట్టాలు వేస్తాం అనేటువంటిది కూడా ప్రపోజల్స్ మన ముందుకు తీసుకొచ్చారు. దండాల బాతడము అంటే అదనంగా మళ్ళా కేసులు పెట్టించుకోవడం తప్ప మరొకటి ఏమీ కాదు. కాబట్టి రైతులతో మాట్లాడుకుని మీరు ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. దాని ద్వారా మీరు ఏమన్నా మాకు పట్టాలు ఇవ్వగలుగుతారంటే నిజంగా ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు చాలా సంతోషపడ్డారు. అయ్యా మేము గ్రామాల్లో మీ అందరికి ఇవ్వాలనుకున్నాం, మీరు ఇక్కడే ఎందుకు వస్తారని మొట్టమొదటి ప్రశ్న అడిగారు. దానికి గోడలు మాత్రం ఉంటాయి. మేము ఇంట్లో ఎవరైనా కాపురం చేస్తే కదా మేము అరెస్ట్ అవుతాం, మేము జైల్లో ఉంటాం, మా పిల్లలంతా బజార్లో ఉంటారు, ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. రేపు జిల్లా మారిపోయారు కాబట్టి ఎవడో సగం తుపాకీ వేసుకోనో లేకపోతే రాత్రిపూట గొర్రెలోడు నగ్గు తప్పుకొని పోతేనే పోలీసులకు ఫోన్ చేసి అన్నులు వచ్చినారంటే ఎవరు ముఖ్యులను మళ్ళా పట్టపోయి ఉంటారు, ఏదో కేసు పెడతారు, మళ్ళా మమ్మల్ని జైలు చేస్తారు. కాబట్టి మేము అనంతపురం దగ్గరలో నివసించాలనుకున్నాం. మాకు పడినటువంటి అవస్థి, మాకు పడినటువంటి ఇబ్బందులు మా పిల్లలకు పడకూడదు. కాబట్టి మేము దగ్గరలో పని చేసుకొని బతకడానికి మేమున్నా మేము వ్యవసాయం చేసుకుంటాము, గవర్నమెంట్ తో శాంక్షన్ చేయించుకుంటాం, అందరూ గొలుసు కొట్లాడి. స్వచ్ఛంద సంస్థలు ఈ జిల్లాలో ఇంకా బతికే ఉన్నాయి. ఈ జిల్లాని సస్యశ్యామలుగా తయారు చేయడానికి మాకు సంస్థ ఉంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే 78లో ఫాదర్ మా ఊరికి వచ్చినప్పుడు చాలా మంది ఫాదర్ని రావద్దన్నారు. ఫాదర్ని రానికోకుండా బయటికి ఎల్లగొట్టడానికి మాలాంటి వాళ్ళతోనే రెచ్చగొట్టారు. ఎందుకంటే ఫాదరు అక్కడ ఆ రోజు వచ్చేసి వీళ్ళకి అండగా నిలబడితే మా స్కూల్ వచ్చే వాళ్ళు ఎవరు, మా పని చేసే వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒకే ఒక కారణంతో ఆ రోజు అక్కడ ఎకాలజీ సెంటర్ మా పనులు చేయకపోకుండా కూడా అడ్డుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే మేము పిల్లప్పుడు నేను 6వ తరగతి చదివేటప్పుడు అప్పుడు ఫాదర్ వస్తే ఇక్కడ ఏదో విదేశీయులు వచ్చి ఇక్కడ దోసుకుపోతారు అనేటువంటి దాంతో పాల పొడి ప్యాకెట్లు ఎక్కడి నుంచో ఫాదర్ వేసుకొని వస్తే ఫస్ట్ రోడ్లో ఇక చీల్చి పారేసినాడు. అయినా కూడా ఆ రోజు నేను పిల్లప్పుడు చూసిన టీషర్ట్ తోనే మళ్ళా చనిపోయినప్పుడు ఆయన మరణించినప్పుడు నేను ఫస్ట్ సారి ఇమామల వాళ్ళు పోయి సరే అదే సింపుల్ గా ఉన్నటువంటి మహాన్ వ్యక్తి ఇంతకన్నా నచ్చలేదు. ఈ రోజు ఈ సమాజంలో ఎన్నో కోరికలు వ్యసనాలతో గంజి కావాలా పెంజి కావాలా అనేటువంటి ఈ రోజుల్లో 1000 కోట్లు ఈ రోజు మా బోర్లో నీళ్లు ఉంటున్నాయండి. ఆ రోజు ఈ రోజు ఆర్టీటీ వేసినటువంటి చెక్కడి మా ఊర్లో నేను ప్రత్యక్షంగా చూసినటువంటిది. అక్కడ ఎస్సీ ఎస్టీల వాళ్ళు 10 సంవత్సరాల పిల్లలు చదువు వదిలిపెట్టి గొర్రెలకి పసలేకపోతున్నటువంటి వాళ్ళని ఆర్టీటీ సంస్థ పట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి తాండాల్లో నుంచి వాళ్ళని పట్టుకొచ్చి స్కూల్కి పంపిస్తే వాళ్ళు ఈరోజు పత్తికొండ మెజిస్ట్రేట్ అయినాడు, జడ్జి అయినాడు. పత్తికొండలో ఈరోజు నారాయణ నాయక్ అని మెజిస్ట్రేట్ కుటుంబాలు, ఈ చిన్న ఇదేదో గొప్పలు రాజకీయాలు